మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ యొక్క నిమ్మకాయ ఈ నిమ్మకాయ అనేటువంటిది ఎంతో ఎనర్జీని మనకి ఇస్తుంది. ధనానికి సంబంధించినటువంటి ఎనర్జీ కూడా ఈ నిమ్మకాయ వద్ద ఉంది. మన ఒంట్లో ఉండేటువంటి నెగిటివిటీ కావచ్చును, ఇంట్లో ఉండేటువంటి నెగిటివిటీ కావచ్చును, వ్యాపార స్థలంలో ఉండేటువంటి నెగిటివిటీ కావచ్చును, లేదా మన ఇంట్లోనే ఎవరైనా మనకే ఏమైనా ప్రయోగం చేశారా అనేటువంటి విధి విధానం కావచ్చును, ఒక దిష్టి తీయడానికి కూడా ఇది అమృతం. కనుక మరి ఇలాంటి ఈ నిమ్మకాయతో ఎన్నో పనులు మనం చేసుకోవచ్చు. మరి ఎన్నో పనులు మనం చేసుకునేటువంటి సందర్భంలో ముఖ్యంగా నరఘోష, నరపీడ, నరదృష్టి, శత్రు బాధ, శత్రు నివారణకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఈ నిమ్మకాయను 4 వక్కలుగా కూడా చేసి ఒక గుత్తి వంకాయను ఏ విధంగా అయితే కడి చేసి అందులో సోగు పెడతారో అదేవిధంగా ఈ నిమ్మకాయను కింద కట్ కాకుండా మామూలుగా పైన కాస్త ఇలా కట్ చేసేసి ఇందులో రాళ్ళ ఉప్పును నింపాలి. రాళ్ళ ఉప్పును ఇందులో మొత్తము కూడా రాళ్ళ ఉప్పును నింపేసి 4 లవంగాలు 4 సైడ్స్ లో కూడా పెట్టాలి. 4 లవంగాలు 4 సైడ్స్ లో కూడా పెట్టేసి దీనిని ఒక ప్లేట్లో, స్టీల్ ప్లేట్ కానివ్వండి, రాగి ప్లేట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ ప్లేట్లో కొంత ఆంజనేయ స్వామి యొక్క చందనాన్ని యాడ్ చేయాలి. చందనాన్ని వేసి కొన్ని నీళ్లు పోసి, కొన్ని మామూలుగా నీళ్లు పోసి అందులో ఇంత శర్కరను వేయాలి. వేసి ఆ శర్కరపై దీన్ని ఉంచండి. ఆ యొక్క శర్కరపై దీన్ని ఉంచండి. ప్లేట్లో చందనములో కొంత వాటర్ కలిపి మొత్తం చందనం నీరు చేయాలి. చందనం నీరు చేసి ప్లేట్ ముందు భాగంలో కొంత శర్కరను వేసి ఆ శర్కరపై ఇలా కట్ చేసి రాళ్ళ ఉప్పును నింపి 4 లవంగాలు పెట్టినటువంటి ఇది ఆ శర్కరలో పెడతాం. పెట్టిన తర్వాత దీనిపై ఒక ముద్ద కర్పూరం పెట్టండి. ఈ యొక్క నిమ్మకాయపై ముద్ద కర్పూరం పెట్టి వెలిగించి ఇంటి ముందు దిష్టి తీసి ఇటు 3 సార్లు ఇటు 3 సార్లు తీసి ఇంట్లోకి వెళ్ళి ప్రతి రూమ్లో ఉండేటువంటి ఎంటర్ అయ్యేటువంటి గుమ్మం, ఇప్పుడు బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యేటువంటి గుమ్మానికి, అదేవిధంగా కిచెన్లోకి ఎంటర్ అయ్యేటువంటి గుమ్మానికి, చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్ళేటువంటి గుమ్మానికి, ఇలా గుమ్మాల ముందు మొత్తము కూడా దిష్టి తీసేసి లోపలికి వెళ్ళి ఆ పొగను మొత్తము కూడా ఇల్లంతా వ్యాపింపజేసి అదేవిధంగా ఇంటి బయటకు వచ్చి ఈశాన్య మూలలో దీన్ని పారేయండి. ఈ సమయంలో ఇంట్లో ఇదే సమయంలో మీరు టీవీలో కానీ లేదా మీ ఫోన్లో కానీ లేదా ఏదైనా మ్యూజిక్ ప్లేయర్లో ఏదైనా కూడా బ్యాక్గ్రౌండ్లో ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా రన్ కావాలి. జయ హనుమ స్లోలో పెట్టుకొని జయ హనుమాన జ్ఞాన గుణ సాగర్ ఇట్లా స్లో మోషన్లో ఉండేటువంటి విధంగా పెట్టేసుకొని మీరు ప్రాసెస్ చేయండి. మొత్తం ఒక 10 నిమిషాలు ఈ ప్రాసెస్ టైం పడుతుంది. 10 నిమిషాలలో కూడా ఈ ప్రాసెస్ అంతా చేయండి. అసలు ఇంట్లో ఎక్సలెంట్ వైబ్రేషన్ కానీ మీ ఇంట్లో కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. దాని తర్వాత ఆ యొక్క మిరాకిల్ మీరే అర్థం చేసుకుంటారు. సో ఆల్ ద బెస్ట్.